ధీరుడు శూరుడు మన భారతీయుడు మాణిక్ షా గారు. క్షణం ప్రతి క్షణం శామ్ మాణిక్ షా గారికి యూపీఏ సర్కార్ల అవమానాలు జరిగినాయి. ప్రతిభా పాటిల్ ద కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ పోవాలనా వద్దా? ఆయన యాటిట్యూడ్కి ఆయన ఫేమస్ ఉండే. నెహ్రూ గాంధీ ఫ్యామిలీని హఠాస్ అవ్వానికి గటా పక్కకు జరిగి మాట్లాడుండ్రి అని చెప్పి ఆయన స్మార్ట్ ఎగ్జిక్యూషన్ వల్ల వార్ గెలిచింది ఆ రోజు 1971 వరల. ఇది కాంగ్రెస్ ఈయన చరిత్ర. చిట్టా నంబర్ 2లకు మనం పోతే ఈ మహనీయుడు ఫోటో నేను పెట్టిన మాణిక్ షా, మన మాణిక్ షా గారి ఫోటో పెట్టిన. ఈయన ఫోటో పెట్టాలన్నప్పుడు దానికంటే ముందు నేను ఫస్ట్ ఆయనకు పాదాభివందనం చేసి, ఫీల్డ్ మార్షల్ మాణిక్ షా గారికి పాదాభివందనం చేసి, నా రక్షక బలగాలకు ఇవాళ నేను నా టేబుల్ మీద ఉన్న అన్నం, నా పిల్లల ఫ్యూచర్ ఇవాళ సేఫ్గా ఉన్నది అని అంటే నా రక్షక బలగాల వల్లనే, నా బార్డర్లు సేఫ్ ఉన్నందువల్లనే. అందులో మాణిక్ షా గారి పాత్ర చాలా కీలకమైన పాత్ర. మేబీ మనం ఇందిరాగాంధీ గారికి క్రెడిట్ ఇస్తామొచ్చు, కాకపోతే దీన్ని కంప్లీట్గా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఇలా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని విడగొట్టి భారత్కి అత్యంత సెక్యూరిటీ అందజేసిన దాంట్లలో ధీరుడు శూరుడు మన భారతీయుడు మాణిక్ షా గారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మేజర్ గౌరవ్ ఆర్య ఆయన ఏం చెప్పిండంటే, యూపీఏ సర్కార్లో ఉన్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఫీల్డ్ మార్షల్ శామ్ మాణిక్ షా గారి పెన్షన్ని ఆపేసింది. ఆయన మరణించేదాకా ఆయన పెన్షన్ని ఆపేసింది. ఎస్, మీరు విన్నది కరెక్ట్. దీనికి ఇప్పుడు ఆధారాలతో మీ ముంగటికి వస్తుంది చిత్రగుప్త. బికాస్ వి బిలీవ్ ఇన్ డేటా, రెస్ట్ వి బిలీవ్ ఇన్ గాడ్ అండ్ రెస్ట్ ఇన్ డేటా అని చెప్తాం కదా. నౌ ది డేటా ఫ్లోస్. ఇప్పుడు మీ ముంగటికి తీసుకొస్తున్నాం ఆధారాలు. థర్డ్ సెంట్రల్ పే కమిషన్ ఏదైతే సిపిసి ఉండేనో అది యూపీఏ మన 1973లో ఇంప్లిమెంట్ అయింది. ఫోర్త్ సిపిసి ఏదైతే ఉండేనో 1986లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంక్లూడింగ్ ది డిఫెన్స్ ఫోర్సెస్కి ఏం చేసిరనంటే, మీ శాలరీ ఎంత అవుతుందో అందులో 50% ఆఫ్ ది పెన్షన్ మీకు వస్తుంది అని చెప్పిండ్రు. అయితే ఫీల్డ్ మార్షల్ లాంటి ఎట్లాంటి డెసిగ్నేషన్స్ ఏవైతే వస్తాయో అప్పుడు నిర్ణయం ఏం తీసుకున్నారనంటే, వాళ్ళకు రిటైర్మెంట్ ఉండదు, వాళ్ళ మరణమే వాళ్ళ రిటైర్మెంటు అని చెప్పిండ్రు. అంటే మీ ఫుల్ స్కేల్ మీరు మరణించేదాకా ఆ ఆఫీసర్లకు ఫుల్ పెన్షన్ వస్తుంది అంటే ఫుల్ శాలరీ వస్తుంది. క్వింట్ ఏమని చెప్పిందనంటే, మేజర్ ఆర్య క్లెయిమ్ ఏదైతున్నదో ఆయనకు పెన్షన్ రాలేదు అని, అది అవాస్తవము, అది తప్పు, పెన్షన్ యూపీఏ సర్కార్ ఇచ్చింది అని చెప్పింది. 2007లో గవర్నమెంట్ ఏం చేసిందంటే, సర్వైవింగ్ మార్షల్స్ ఎవరైతున్నారో వాళ్ళ ఫుల్ శాలరీ ఈక్వలెంట్గా సర్వీస్ చీఫ్స్కి ఇస్తా అని డిసైడ్ చేసింది. నేను ఇంతకు ముందే మీతో మాట్లాడినా. అయితే మాణిక్ షా గారి కూతురు, పూజ్యులు పెద్దలు, మన దేశభక్తులు, దేశ సైనికుడు, దేశ పౌరుడు, ఇంకా నిజంగా చెప్పాలంటే దేశం గర్వించేదగ్గ పౌరుడు, భారతీయుడు శామ్ మాణిక్ షా గారు ఎవరైతే ఉండనో ఆయన కూతురు మాజా దారువాలా క్వింట్కి ఏమని చెప్పారనంటే, ఎస్ పెన్షన్ ఇచ్చిండ్రు, కాకపోతే ఆయన ఫీల్డ్ మార్షల్ రెక్క ఆయన డెసిగ్నేటెడ్ అయింది కాబట్టి ఆయనకు ఫుల్ జీతం అనేది రావాలా. అంటే ఆయన మరణమే ఆయన రిటైర్మెంట్ ఇండైరెక్ట్గా చెప్తే. మీరు అది ఎప్పుడు ఇచ్చిండ్రు? అబ్దుల్ కలాం గారు ఇంటర్వెన్షన్ చేసిన తర్వాత ఆయన అరియర్స్తో పాటు సమ్ 1 crore 1.5 crore వాట్ ఎవర్ ఇట్ మేబీ అప్పుడు మీరు ఇచ్చిండ్రు. నిజంగా చెప్పాలనంటే ఫ్రెండ్స్, డేటా మీ ముంగట పెట్టిన అడుగడుగున క్షణం ప్రతి క్షణం శామ్ మాణిక్ షా గారికి యూపీఏ సర్కార్ల అవమానాలు జరిగినాయి. యూపీఏ గవర్నమెంట్ లెడ్ బై కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ఇన్సల్టెడ్ ది ఫీల్డ్ మార్షల్ మాణిక్ షా. ఆయన మరణించిన తర్వాత కూడా, ఆ పెద్ద మనిషి మరణించిన తర్వాత కూడా వీళ్ళు అవమానించారు. ఎట్లా అవమానించారు అని అంటే, ఒక్క గవర్నమెంట్ అఫీషియల్ చక్కగా పోలే. రైట్ డౌన్ ప్రతిభా పాటిల్ ద కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ పోవాలనా వద్దా? ప్రియం మన్మోహన్ సింగ్ ఆయనకు ఉందా లేదా? ఖచ్చితంగా పోవాలి కదా. ఒక వార్ మనకు అంత చేసిండు, ఒక గెలుపును మనకిచ్చిండు, భారతదేశ చరిత్రని ప్రపంచ స్థాయిలో పైకి లేవట్టిండు. ఎందుకంటున్నానంటే, యుద్ధాలు ప్రతిసారి దేశాన్ని ఆక్రమించుకోనికే జరిగినాయి. ఈడ దేశాన్ని అందించనీకే చేసిన యుద్ధంలా శామ్ మాణిక్ షా గారి పాత్ర కీలకం.
ఆయన మరణిస్తే ద సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆనాటి పూర్వ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారు కూడా పోలే, పూర్వ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కూడా పోలే, సోనియా గాంధీ గారు కూడా పోలే, మళ్ళీ డిఫెన్స్ మినిస్టర్ ఏకే యాంటోనీ గారు కూడా పోలే. అనుక్షణం మాణిక్ షా గారికి అవమానమే జరిగింది. ఎందుకు అవమానం జరిగింది అని అంటే ఆయన రాజకీయబద్ధంగా ఉండకపోతుండే, రాజ్యాంగబద్ధంగా ఉంటుండే. ఆయన విట్టి రిప్లైస్కి చాలా ఫేమస్ ఉండే, ఆయన యాటిట్యూడ్కి ఆయన ఫేమస్ ఉండే. నెహ్రూ గాంధీ ఫ్యామిలీని హఠాస్ అవ్వడానికి గట పక్కకు జరిగి మాట్లాడుండ్రి అని చెప్పిండు. ఆయన స్మార్ట్ ఎగ్జిక్యూషన్ వల్ల వార్ గెలిచింది ఆ రోజు 1971 వల్ల. ఇది శామ్ మాణిక్ షా గారు అందజేసిన ఒక ఘన చరిత్ర భారతదేశానికి. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచ దేశాలకు ఒక మెసేజ్ ఇచ్చాడు. ఆయన 1973లో రిటైర్ అయ్యిండు. ఫీల్డ్ మార్షల్ లెక్క ఆయనకు డెసిగ్నేషన్ అయింది. అప్పుడు ఆయనకు ఫుల్ శాలరీ రావాలా, ఆయనకు పెన్షన్ ఇచ్చిండ్రు. ఫీల్డ్ మార్షల్ లెక్క ఆయనకు ఫుల్ శాలరీ ఎప్పుడు ఇచ్చిండ్రు? అబ్దుల్ కలాం గారి ఇంటర్వెన్షన్ దాని తర్వాత ఆయనకి ఇచ్చిండ్రు. ఇండియా 36 years టు డిసైడ్ స్కేల్ అండ్ ఎంటైటిల్మెంట్. 36 years. ఇది కాంగ్రెస్ ఈయన చరిత్ర. నెహ్రూ గాంధీ కుటుంబానికి ఎవరైతే జోకుతారో ఆ జోకెటోళ్ళకే వీళ్ళు జొన్నలేసిరు తప్ప జున్నుపాలు మాత్రం ఈ కుటుంబమే తిన్నది ప్రతిసారి. ఈ కథనం ఇవాళ ఎందుకు నడిపినవు గిరీష్ అని అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ నడిపే కథనంలా మీకు క్లారిటీ వస్తుంది. చిట్టా నంబర్ 3కి నేను ఎంటర్ అయినప్పుడు వస్తుంది. కాకపోతే శామ్ మాణిక్ షా గారికి జరిగిన ఈ అవమానం నిజంగా చెప్పాలంటే ప్రతి భారతీయుడికి జరిగిన అవమానం. భారతీయ సైన్యానికి ఇచ్చే అరుదైన గౌరవంలా ఇదొక అవమానం. కరెక్టా కాదా? మేము నడిపిన కథనం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా దీని కామెంట్ రూపంలో పెట్టుండ్రి. ఫ్యాక్ట్స్ ప్రొడ్యూస్ చేయడమే చిత్రగుప్త లక్ష్యం. అవర్ యాటిట్యూడ్ ఎందుకు ఉంటుంది ఇంత అని అంటే బికాస్ వీ స్పీక్ ఓన్లీ ద డేటా. మా యాటిట్యూడ్ ఇంత ఎందుకు ఉంటుంది అని అంటే అరే నీ బిల్డప్ ఎక్కువ ఉంటుంది రాను కూడా పెట్టిండు, అర్జున్ గౌడ్ అంట అని పేరు. మా బిల్డప్ గిట్లనే ఉంటుంది రా నాయన, ఎందుకంటే మేము మా డేటా నమ్ముకొని బతుకుతాం. ఆ డేటా వచ్చిన తర్వాత మా పరంధాముడు అండ్ మా పరమేశ్వరుడు ఆశీస్సుల కోసం ఎదురు చూస్తాం, మీ ఆదరణ కోసం ఎదురు చూస్తాం. మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్, కాంగ్రెస్ చేసింది కరెక్టా? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై. ఆ మహనీయుడి కోసం అందరూ ఒకసారి కమెంట్ రూపంలో భారత్ మాతాకి జై అని చెప్పి పెట్టాలని చెప్పి మీకు పాదాభివందనం చేస్తున్న ప్రతి ఒక్కసారి ఆ పెద్ద మనిషిని మనం గుర్తు చేసుకున్నందుకు ఇవాళ నేను ఆనందపడుతున్నా. నా గుండె గర్వంతో భారత్ 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 అని కొట్టుకుంటుంది. భారత్ మాతాకి జై.